నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 31వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష విద్యా తిథి ఉదయం 9:11 వరకు, తదియా తిథి రాత్రి తెల్లవారుజామున 5:42 వరకు, తదుపరి చవితి తిథి ఉంటాయి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 1:45 వరకు, తదుపరి భరణి నక్షత్రం. వైధృతి యోగం మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి విష్కుంభ యోగం. కౌలవ కరణం ఉదయం 9:11 వరకు, తైతుల కరణం రాత్రి 7:24 వరకు, తదుపరి గరజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:42 వరకు ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదంలో మధ్యాహ్నం 1:59 వరకు, తదుపరి రేవతి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం పగలు 10:13 నుండి 11:38 వరకు, మరలా రాత్రి 10:17 నుండి 11:43 వరకు. అమృతకాలం ఉదయం 7:24 నుండి 8:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం ఉదయం 7:22, చంద్రాస్తమయం రాత్రి 8:37. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:34 వరకు, మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:44 నుండి 9:16 వరకు. యమగండం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. రేపు ఉమా శివాగ్ని పూజ. శైవ భక్తులు తమ సుఖ వైవాహిక జీవితం కోసం రేపు ఉమాదేవిని, శివుణ్ణి పూజిస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు మత్స్య జయంతి. విష్ణుమూర్తి దశా అవతారాలలో మత్స్యావతారం మొదటిది. ప్రపంచంలో అన్ని విష్ణుమూర్తి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుపతి సమీపంలోని నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి దేవాలయం ఒక్కటే ప్రపంచంలో ఉన్న ఏకైక మత్స్యావతార దేవాలయం. రేపు ఆ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు స్వయంభువ మన్వాది. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు ఉత్తమ మన్వాది. మనువు ప్రారంభమైన రోజు మన్వాది అని అంటారు. మన్వాది రోజులు పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అత్యంత అనుకూలం. రేపు గౌరీ తృతీయ, డోలా గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, శివ డోలోత్సవ. వివాహిత స్త్రీలు తమ సుఖ దాంపత్యం కోసం గౌరీదేవిని పూజించి ముత్తైదువుల సమక్షంలో శివపార్వతుల ప్రతిమలను ఊయలలో ఉంచి పవళింపు సేవ చేస్తారు. అందుచేత ఈ వ్రతాన్ని డోలా గౌరీ వ్రతం అని పిలుస్తారు. కొన్ని సాంప్రదాయాలలో అద్దాల గదిలో పార్వతీ పరమేశ్వరులకు ఊయలలో పవళింపు సేవ చేసి పేరంటానికి వచ్చిన యువ ముత్తైదువులకు అద్దాలను కానుకగా ఇస్తారు. అందుచేత రేపటి రోజుని ఆందోళన తృతీయ అని కూడా పిలుస్తారు. అవివాహిత స్త్రీలు తమకు అనుకూలంగా ఉండే చక్కని భర్త లభించాలి అని ఈ వ్రతం ఆచరిస్తారు. రేపు కొన్ని ప్రాంతాలలో అరుంధతి వ్రతం ఆచరిస్తారు. వశిష్ఠ మహర్షి తన భార్య అరుంధతీదేవిపై ఉన్న ప్రేమ, శ్రద్ధ, వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగాలు తమ మధ్యలో కూడా ఉండాలని దంపతులు రేపు వశిష్ఠ, అరుంధతీదేవులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఏకార్కళ దోషం ఇవాళ సాయంత్రం 5:54 నుండి రేపు మధ్యాహ్నం 1:45 వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవి ఉత్తరాభాద్ర నక్షత్రంలో, చంద్రుడు అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మరలా ఏకార్గళ దోషం రేపు మధ్యాహ్నం 1:59 నుండి ఎల్లుండి పగలు 9:48 వరకు ఉంటుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం రేవతి నక్షత్రంలో, చంద్రగ్రహం భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. రవిగ్రహం రేవతి నక్షత్రంలో రేపు మధ్యాహ్నం 1:59 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి రేవతి కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.